వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ అద్భుతమైన పచ్చడి అండి. ఈ పువ్వుతో పచ్చడి చేస్తున్నానండి. గోంగూర చెట్లకి కాస్తాయండి పువ్వులు. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. కార్తీక మాసంలో ఈ పచ్చడి తింటే చాలా మంచిదండి. ఈ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి మీరు వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా కింద బెల్లం నొక్కండి, నా వీడియోస్ వస్తాయి. వీడియోలోకి ఎలా వెళ్దామండి. పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఈ పువ్వులు తీసుకున్నానండి. ఇదిగో ఎక్కువ క్వాలిటీలోనే ఉన్నాయి ఈ పువ్వులు. ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇలా ఈ కాయల నుండి ఇట్లా వేరు చేసుకోవాలండి. ఇట్లా ఈ పువ్వుని ఇట్లా వేరు చేసుకోవాలండి. మొత్తం ఈ కాయలన్నీ ఇట్లానే ఒలుచుకోవాలి. ఇదే మనం పచ్చడి చేసుకునేది. విధంగా రెక్కలన్నీ తీసుకున్నానండి, ఒలుచుకున్నాను. కాయలు వేరు చేసి రెక్కలు తీసుకున్నాను. ఈ రెక్కల్ని నీటిలో వేసుకుని కడుక్కుందాం. మొత్తం ఇట్లా మంచిగా కడిగేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకున్నామండి. ఇట్లా మొత్తం రెక్కలన్నీ కడిగేసుకుని వేసేసుకుందాం. వేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నామండి. కోసం నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటానండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కొబ్బరి నూనెతో ఈ పచ్చడి చేస్తే మన హెల్త్కి చాలా మంచిదండి. 1 టీ స్పూన్ అంతా కొబ్బరి నూనె వేసుకున్నానండి. ఎండుమిర్చి దీనిలో వేసేసుకుంటున్నానండి. ఆయిల్లో ఇవి మాడిపోకుండా మనం వేపుకుందామండి. మాడితే మాత్రం పచ్చడి చేదు ఉంటుందండి, మిర్చి కారం. అందుకని ఎండుమిర్చి మాడిపోకుండా వేసుకుందామండి. చూడండి వేగిపోయినాయి. ఇంకా మరి ఎక్కువగా వేగితే మాడిపోయినట్టు అవుతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటానండి. చాలు, ఈ విధంగా చాలు. ప్లేట్లోకి వేసేసుకున్నాను. ప్యాన్లకు మళ్ళీ ఇంకా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా కోకోనట్ ఆయిలేనండి. ఇది మేము ఇంట్లో పట్టించిన ఆయిలే. ఇది చాలా మన హెల్త్కి మంచిది, ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది. నేను అందుకే ఈ పచ్చడికి స్పెషల్గా నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. కొంచెం జీలకర్ర వేసేసుకున్నానండి. టమాటాలు చిన్నగా కట్ చేసేసుకున్నానండి. అలాగే కొంచెం ఒక 2 పిక్కలంతా చింతపండు, ఎక్కువ అంశాలు వద్దండి. ఇవి కూడా వేసుకున్నాం. టమాటోస్ కొంచెం మగ్గే వరకు వేసుకున్నామండి. టమాటోస్ మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీనిలో మనం ఈ ఆకును వేసేసుకున్నామండి. ఈ ఆకును వేసేసుకుని ఇవి కూడా బాగా మగ్గే వరకు వేసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి. ఇలా చేసుకుంటే
ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళా చేసుకుంటారండి, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. కొంచెం మగ్గనిద్దామండి. పెట్టుకున్నాము, ఒక్క నిమిషం మగ్గమండి. చూడండి చక్కగా మగ్గుతుంది. గోగు పువ్వు మళ్ళీ టమాటాలు అన్నీ కూడా చక్కగా మగ్గుతాయండి. ఇట్లా నేను చేసినట్టు చేసుకోండి. ఒక్కసారి తింటే విడిచిపెట్టరు పచ్చడి. చాలా చూడండి మగ్గిపోయింది మొత్తం, పువ్వు మొత్తం. ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న ఈ పువ్వు పచ్చడి ఈ విధంగా చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసాను. చల్లారిన తర్వాత మిక్సీ పడదామండి. మిక్సీ మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుంటామండి. ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాము. పెట్టి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా నలిగిందండి ఎండుమిర్చి. కొంచెం దీనిలో ఒక చుక్క వాటర్ వేస్తామండి. వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడదాం. ఈ టమాటో, ఈ పువ్వు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఎండుమిర్చి ఇట్లా నలిగింది కదా, కారం, ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటాము. జార్లో వేసేసుకుందామండి. వేసేసుకుని ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి పచ్చడి ఈ విధంగా ఎంత చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. నోట్లో అంత కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు చేద్దామండి. వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దీనిలో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసాను. ఇది మాత్రం కొబ్బరి నూనెనండి. మొత్తం ఈ చట్నీ మాత్రం నేను కొబ్బరి నూనెతోనే చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచి వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మొత్తం వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మొత్తంగా ఈ పోపులో వేసేసుకున్నానండి. కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. పచ్చడి మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పువ్వు పచ్చడి హెల్త్కి మంచిది. ఎంతో మంచిదైన ఈ పచ్చడి ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. మరి టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. ఈ విధంగా నేను చేసినట్టు మీరు చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.